ప్రాబ్లం ఇప్పుడు మీ అన్నయ్య తోట? మా కోడలతోనమ్మా, అన్నయ్య కోడలు కూడా మొత్తం ఫ్యామిలీ. అమ్మాయిని కాపలా కాయలేకపోతున్నాను, చేసేసుకో చెల్లి కాపలా కాయలేకపోవడం అంటే మాకే ఒక డౌట్ వస్తుంది, మీకు ఎందుకు రాలేదు? అంటే బావ బామ్మర్ది ఎట్టకారాలు ఆడుకుంటున్నారా అనుకున్నాము. కూతురు మీద అలాంటి వెటకారాలు కూడా వేస్తారా? మీరు నమ్మేశారు. అసలు అమ్మాయికి ఇష్టమేనా ఈ పెళ్ళి? నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, మా నాన్న చచ్చిపోతానన్న మూల నేను చేసుకున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో వేరే వేరే వాళ్ళు మెసేజ్ చేసేవారు, మీ ఆవిడ మంచిది కాదు ఎలాంటిది అది అని. ఒక 10 మందితో అంతమందితో లవ్లో ఉంది అది ఇది అని చెప్పి పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో నీ కొడుకు ఇంత అసహ్యంగా మెసేజ్లు పెట్టాడు అని చెప్పి బూతులు లంకించుకో. మెసేజ్లు పెట్టావా ఇన్స్టాగ్రామ్లో మీ ఆవిడని తిడుతూ? లేదు మేడం. మరి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయంట కదా. ఈ తప్పు నా కొడుకు చేసాడని తెలిస్తే మీకు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేస్తాను సార్. మీరు ఊరు తీసుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి. అందులో మా ఆవిడ గురించి చెప్పండి, మా ఆవిడ ఎవరినైనా లవ్ చేస్తే చెప్పండి, వదిలేస్తాను, మీ దగ్గర పడుకోబెడతాను అది ఇది అని చాలా గలీజ్గా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయి ఎంతవరకు మీ ఇంటికి రాలేదు. ఈ మధ్యలో ఈ పంచాయతీలు నడుస్తున్నాయి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. అక్కడ మాట అనుకున్నమ్మా, నిన్ను సాల్తీ లేపేస్తాను. ఆ అమ్మాయి అంటుంది నేను అస్సలు కాపురానికి రాను, నీకు ఎడాకులు ఇవ్వను, రెండో పెళ్లి చేసుకొని ఇవ్వను. ఇంత గొడవ చేసిన అమ్మాయితో కాపురం చేయడానికి నువ్వు రెడీ అయినా? ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? మాది తూర్పుగోదావరి జిల్లా అమ్మ, కాజులూరు గ్రామం మండలమేనమ్మా. మాది అత్తూరిది వెంటూరు, రామచంద్రపురం పక్కన వెంటూరు అమ్మ. మా అమ్మగారిది కాజులూరు, సొంత అన్నయ్య అమ్మ. ప్రాబ్లం ఇప్పుడు మీ అన్నయ్య తోట? మా కోడలతోనమ్మా, అన్నయ్య కోడలు కూడా మొత్తం ఫ్యామిలీ. మీరిద్దరు ఎవరమ్మా? తల్లి కొడుకు. మీ అబ్బాయి ప్రాబ్లం మీ అబ్బాయిదా? అవును. వాళ్ళ భార్యతో ప్రాబ్లం చెప్పండి. ఫస్ట్ అన్నయ్య కూతురు బి ఫార్మసీ చదివిందమ్మ అమ్మాయి. మేనరికమే చేసుకున్నాం. అన్నయ్య ఇయ్యారు అమ్మ. మీరు ఎంతమంది? 5గురు మమ్మల్ని. ఈయన ఎన్నో? ఆయన ఫస్ట్ పెద్ద ఆయనమ్మ అన్నయ్య, నేను 4. అయితే మా చెల్లిగారు అమ్మాయి పెళ్ళి అవుతే వెళ్ళామమ్మాయి, వెళ్తే చేసుకుంటానని అన్నదంటమ్మ. అడిగితే మరి ఇలా డ్రైవర్ రా మరి మా అబ్బాయి. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 అమ్మ, పాప బాబు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? డ్రైవర్. మా అబ్బాయి కూడా డ్రైవర్. మీ అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందా. లవ్ మ్యారేజ్ అమ్మ. మీ అమ్మాయిది ఇక్కడే అమ్మ. అయితే మరి రూపాయి పావలా మా అబ్బాయిది, నీ ఇష్టం రా చేసుకుంటే నేను చేస్తాను. నాకు అబ్బాయి రూపాయి పావలా అంటే ఏంటి? అంటే జాబ్ లేదు కదమ్మా. అమ్మాయి ఏమో చదువుకుంది కదా బి ఫార్మసీ. మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదివారు. రూపాయి పావలా ఏంటి? ఆ లాజిక్ నాకు అర్థం కాలే. అంటే అమ్మా ఎక్కువ సంపాదించలేడు అని అర్థం అమ్మ. అమ్మాయి జాబ్ చేస్తుందా? చేయట్లేదమ్మా, చదువుకుంది అంతే, జాబ్ ఏమీ చేయదు. లేదు. అయితే పెళ్లి చేసుకున్న వెంటనే మీరు హైదరాబాద్ తీసుకెళ్ళిపోతానని చెప్పినాం. ఓకే అమ్మ నాకు ఎక్కడైనా పర్వాలేదా అన్నాడు. హైదరాబాద్ తీసుకెళ్ళటం అంటే? మేము హైదరాబాద్ లో ఉంటున్నామమ్మా. అవును, మీరు ఎక్కడుంటే అక్కడే ఉండాలి, అమ్మాయి కూడా. అంటే ముందు చెప్పాలి కదమ్మా, హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాం అన్నయ్య, మేము అయితే ఇక్కడ ఉంటాం కదా, డ్రైవర్లు కదా అని చెప్పినాం. అంటే సరే అమ్మ అన్నారు. ఇప్పుడు అప్పుడే పెళ్లి చేయాలి. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి? చిన్నమ్మాయి. 21 అమ్మ అబ్బాయికి. ఇప్పుడు చిన్నోడు కదన్నయ్య, అప్పుడే పెళ్లి చేయను అన్నయ్య అంటే, లేదమ్మా నేను అమ్మాయిని కాపలా కాయలేకపోతున్నాను. వదిన అంగళవాడి టీచర్ అమ్మ, అన్నయ్య ఇయ్యారు, అమ్మాయిని కాపలా కాయలేకపోతున్నాను, చేసేసుకో చెల్లి. కాపలా కాయడం అంటే అమ్మాయికి లవ్ అఫైర్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి? ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతుందా ఏంటి? అసలు దాని మీనింగ్ తెలదమ్మా, మేము వెళ్ళినాక తెలిసిందమ్మా. అసలు కాపలా కాయలేకపోవడం అంటే మాకే ఒక డౌట్ వస్తుంది, మీకు ఎందుకు రాలేదు? రాలేదమ్మా అసలు. అంటే బావ బామ్మర్ది ఎట్టకారాలు ఆడుకుంటున్నారా అనుకున్నామమ్మా. కూతురు మీద అలాంటి వెటకారాలు కూడా వేస్తారా? మీరు నమ్మేశారు. ఎంగేజ్మెంట్ అయ్యాక 2 years ఆగి మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పాము. ఎప్పుడైంది అసలు మీ మ్యారేజ్? సంబంధం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పెళ్ళి? సంబంధం సెప్టెంబర్ 3 2021లో ఎంగేజ్మెంట్ అయింది మేడం. 21లో ఎంగేజ్మెంట్ అయింది, సెప్టెంబర్లో. 2 years తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పాము. అంటే అప్పటికి నీ ఏజ్ 19 years? 21. ఎంగేజ్మెంట్ టైంకి 21.
21 కంప్లీట్ అయినాక పెళ్లి చేశారు అంతేగా 2 years కి. అంటే 23లో మ్యారేజ్ 2 years గా అని మాట్లాడుకున్నాం మేడం. అయితే ఓకే అని మాటల్లో ఓకే అన్నారు. తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసేయండి అని హడావుడి పడ్డారు. ఇంట్లో ఒకరితో ఉంటుంది, మేమేమో డ్యూటీలకు వెళ్ళిపోతున్నాం. అలా అక్క ఏం చేస్తుంది? వాళ్ళకి అమ్మ ఇంట్లోనే ఉంటది. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ పిల్ల ఒక్కటే ఇంట్లో ఉంటది కాబట్టి ఏం చేస్తుందో అనే భయంతో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా పెళ్లి చేసేద్దాం చెల్లి అని మిమ్మల్ని ఫోర్స్ చేశారు. 2022 జనవరి ఎంగేజ్మెంట్ కి ముందు అమ్మాయితో మీకు ఏమన్నా మరదలే కదా, అంత పరిచయం, చక్కగా ఫ్రెండ్షిప్, లవ్ చేసుడు, పెళ్లి చేసుకుందాం అనుకోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎంగేజ్మెంట్ అయినాక 3 నెలలు గ్యాప్ ఉందమ్మ మధ్యలో. ఫోన్ చేసేవాడు అంటమ్మా, అంత మళ్ళీ చేస్తే బిజీ వచ్చేది. మా డాడీ చేస్తాను అది ఇది అని చెప్పి పెడేసేది, అవాయిడ్ చేసేది. అసలు అమ్మాయికి ఇష్టమేనా ఈ పెళ్లి? ఇష్టం. తర్వాత హైదరాబాద్ మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ వచ్చాక మరి 3 months లో మ్యారేజ్ ఎందుకు చేసేసారు అంత హడావుడిగా? వాళ్ళంటే ప్రెజర్ చేశారు, మీకు ఆల్రెడీ ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడదామని ఉంది. ఎందుకంటే శాలరీ తక్కువ ఉంది, ఏదైనా జాబ్ కొంచెం పర్మనెంట్గా కంటిన్యూగా కాస్త రూపాయి సంపాదించుకున్నాక చేసుకుందామని మీ ప్లాన్. ఈలోపు మీ ఇద్దరు ఒక ర్యాపోని మెయింటైన్ చేస్తే అసలు అమ్మాయి ఏంటి, వాళ్ళ నాన్న అలా అంటానికి కారణం ఏంటి? మా అమ్మాయిని కాపాడలేకపోతున్నాము అని. అమ్మాయి అన్నట్టు మాకు తెలదమ్మా, మా ఆయన తర్వాత చెప్పారు మాతో. మీ ఆయనతో అంటే అదేదో టేక్ ఈజీగా తీసుకున్నాడు, మా దగ్గర అయితే అనలేదమ్మా. ఓకే. ఈలాగా ఎంగేజ్మెంట్ అయిందమ్మా. అయినాక పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక నేను ఒక మేడం గారి ఇంట్లో 8 సంవత్సరాలు పనిచేసినాం. అమ్మగారు బి ఫార్మర్స్ అన్నా కదా, జాబ్ ఇప్పిస్తాను శాంతి తీసుకురా కోడలికి అన్నారు. వాళ్ళ దగ్గర అప్పటికి 6 నెలల మట్టించి డ్రైవింగ్ చేస్తున్నాడు. వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఇక్కడికి వచ్చారమ్మ డ్యూటీ చెయ్యాలి. అసలు అమ్మాయికి జాబ్ చేసే ఉద్దేశం ఉందా? అడిగినామమ్మ మేము, నేను హైదరాబాద్ వస్తాను చేస్తాను అని చెప్పి అవి సర్టిఫికెట్లు ఉంటాయి కదమ్మా అవి కూడా తెచ్చుకుంది. ఒరిజినల్స్ లో డూప్లికేట్స్ ఇచ్చారు మేడం. అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి. అయితే సర్టిఫికెట్లు అవి ఏం తీసుకోకుండా జాబ్ ఇచ్చారు మేడం. జాబ్ ఇస్తే ఒక 2 months చేసింది మేడం. పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత చెప్పండి. పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చేసినాం మేడం. వచ్చేసాక ఎప్పుడైంది మ్యారేజ్? 2022 జనవరి 3వ తారీఖు అయింది మేడం. అయ్యాక ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ ఇంటర్వ్యూ చేసుకున్నారు మేడం మా మేడం వాళ్ళు. జాబ్ గురించి ఏం చదువుకున్నా ఏంటి అవి కనుక్కొని జాబ్ ఇప్పించి చేసుకుంటే ఒక 2 months చేశారు మేడం. తర్వాత నేను చేయలేకపోతున్నాను అది ఇది అని చెప్పి. మ్యారేజ్ అయిన ఎన్ని months కి జాబ్ జాయిన్ అయింది? 2 నెలలు గ్యాప్ తీసుకున్నారు. తర్వాత జాబ్ ఎతికారు. మీరు పనిచేసే వాళ్ళే రిఫర్ చేసి ఒక జాబ్ ఇప్పించారు. శాలరీ ఎంతమ్మా? శాలరీ ఫస్ట్ 10,000 ఇస్తాం. 6 months చెయ్యి ఇక్కడ, తర్వాత మీ ఇద్దరిని అమెరికా తీసుకెళ్ళిపోతాను నేను అని చెప్పారు మేడం. సో ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్తున్న స్టోరీ ఏంటంటే, మీకు అసలు చిన్న వయసులోనే పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు? అబ్బాయి 20-21 టైము, అంత చిన్న అబ్బాయి ఎందుకు? అంటే కరోనా వచ్చింది కదా, ఏమో మళ్ళీ కరోనా వస్తే ఎలా ఉంటామో ఏంటో, అమ్మాయి దగ్గర అమ్మాయి చేసుకుంటాను అంటున్నారు కదా, జాబ్ చేస్తుంది, ఇంకా చెల్లికి ఎలాగ పెళ్లి చేసేసాం కదా, నువ్వు కూడా చేసేసుకుంటే మీరు ఫ్యామిలీ మేము ఫ్యామిలీ ఇంకా హైదరాబాద్ లో కోవిడ్ టైంలో ఎవరు పడితే వాళ్ళు ఎగిరిపోతున్నారు కాబట్టి మేము ఉండమో ఎందుకు వచ్చింది, పిల్లోడి పెళ్లి కూడా చేసేస్తే బెటర్ అనుకున్నారు. అందులోనూ ఎదురుగా అన్నయ్య కూతురు సంబంధం రెడీగా ఉంది. ఎందుకంటే మీరు అంటున్నది సెప్టెంబర్ 2020, అంటే మార్చిలోనే మనకి కోవిడ్ ఒక ఫస్ట్ వేవ్ తగ్గి ఏదో అలా ఊపిరి పీల్చుకుంటున్నారు జనాలు. ఆ టైంలో మీరు ఈ అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేశారు. సెకండ్ వేవ్ టైంకి అదే 21 సెకండ్ వేవ్ టైంకి అయిపోయింది. 2022 జనవరిలో పెళ్లి కూడా చేస్తారు వెంటనే. 21 సెప్టెంబర్లో మీ ఎంగేజ్మెంట్ అయింది అంతేగా. 22 జనవరిలో పెళ్లి అయిపోయింది. ఓ 2 months ఇక్కడికి వచ్చారు. ఇంతలోకి అమ్మాయికి ఒక జాబ్ చూపించారు. ఆ 2 months ఇంకో 2 months అమ్మాయి జాబ్ చేసింది అంతే. లేదమ్మా, ఈ లోకంలో వెళ్తూ వస్తూ ఉందమ్మా. 10 రోజులు ఇక్కడ ఉండేది, 10 రోజులు అమ్మగారి ఇంటికి వెళ్ళేది. 2 months లోనే ఇంటికి వెళ్ళి రావడం. అంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ నలుగురేగా, మీరు మీ హస్బెండ్ ఈయన అలా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాది గుడిసమ్మ, గుడిసెలో పెట్టింది చదువుకుండి పిల్లని అంటారని నేను ఫ్లాట్ తీసి పెట్టినమ్మ రెంట్కి. చదువుకున్న అమ్మాయి కదా, అందరిని వదిలేసి వస్తుంది. వాళ్ళు ఉన్న వాళ్ళ లేదమ్మా, ఏమున్నవాళ్ళు ఏం కాదు, అదే పెంకిటిల్లేనమ్మా. అంటే బాగోదు కొత్త కోళ్ళు మళ్ళీ నన్ను తప్పుగా స్త్రీధనంగా ఇచ్చి పంపించారా ఆ పిల్లకి? కట్నం రూపంలో మేము కట్నం వద్దన్నా. మీరు వద్దన్నారా? అమ్మాయికి ఏమైనా ఇచ్చి పంపించారా? అంటే అక్కకి 2 లక్షలు ఇచ్చాము, నీకు 2 లక్షలు ఇస్తాము అని చెప్పి 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు ఇచ్చారు. తర్వాత సడన్ గా మానేసిందాం డ్యూటీ. ఎందుకు మానేసావని అడిగినాము. నేను అడిగితే నాకు అర్థమవుతుంది. చేసేదమ్మా జాబ్? ఐఎఫ్ సొసైటీలో
నేను చేయలేకపోతున్నాను, నాకు అర్థమవుతలేదు అని అన్నదమ్మ. అదేంటి ఇప్పుడు దాకా అర్థమవుతుందన్నావు, కంప్యూటర్ కూడా ఇచ్చారు కదా, ఎందుకు మానేసావంటే నాకు అసలు అర్థమవుతలేదు బాప్ప, నేను చేయను. సడన్గా ఒక మాట అన్నదమ్మ, నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, మా నాన్న చచ్చిపోతానన్న మూల నేను చేసుకున్నాను అన్నది. సరిపోయింది. జాబ్ ఇష్టం లేదు, పెళ్లి ఇష్టం లేదు. మీతో ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండేదమ్మా? మీ ఇద్దరు హ్యాపీగానే ఉండేది? 1 month క్లోజ్గా ఉండేది మేడం, తర్వాత నుంచి దూరంగా ఉంటుంది. మరి ఆ విషయం మీ అమ్మకి కానీ మీ మామయ్యకి కానీ చెప్పారా మీరు? ఎవరికి చెప్పొద్దు అది ఇది అని చెప్పి, మన మధ్యన ఏం జరిగినా మన మధ్య ఉండాలి, ఫ్యామిలీకి తెలిసి గొడవలు అవ్వడం ఎందుకు ఇది అని చెప్పి నన్ను ఎవరు మూసారు మేడం అక్కడ. అవును, అప్పుడు నువ్వు అడగాలి కదా, సరే నీకు ఇప్పుడు ఇష్టం లేదు, ఎంతకాలం, ఒక 1 month తర్వాత మాట్లాడుకుందామా ఆ టాపిక్ మీద, 2 months మాట్లాడుకుందామని ఏదో ఒకటి అడిగి ఉండాలిగా. ఇంకా ఏం అడగల. సరే ఏం జరిగిద్దో జరగని అని నువ్వు కూడా తనకి ఇష్టం లేదు అందుకదని దూరంగా ఉంటున్నావు. ఒకే రూమ్ లో ఉంటారా మీ ఇద్దరు? ఒక రూమ్. ఓకే. ఆ 2 నెలలు ఏం జరిగిందో చెప్పు. ఫోన్ మెసేజ్లు అయ్యి 2 నెలల్లో ఏది జాబ్కి వెళ్ళిన 2 months కాదమ్మా, మీ దగ్గరకు వచ్చిన మా జాబ్కి వెళ్ళిన 2 months అమ్మ. ఇంకా 2 months నా దగ్గర కాపురం చేసిందల్లా ఒక 2 months 2.5 ఉంది అంతే మేడం. అయితే ఆ మంత్లో నాకు ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళు మెసేజ్ చేసేవారు, మీ ఆవిడ మంచిది కాదు ఎలాంటిది అది అని. నేను డైరెక్టర్ ఆమెనే అడిగిన మేడం, నీ గురించి ఇలా మెసేజ్లు వస్తున్నాయి ఏంటి అది అంటే. నీ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు వాళ్ళకి ఎట్లా తెలుసు? అంటే ఆమెని ఫాలో చేస్తూ నా ఐడి వస్తుంది కదా మేడం, అట్లా మరి మ్యారేజ్ ఫొటోస్ ఇవన్నీ పెట్టారు కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా, ఆ అమ్మాయి ఇలాంటిది అని మెసేజ్లు వచ్చారు మేడం. ఎంగేజ్మెంట్ తర్వాత ఎవడో ఫోన్ చేస్తున్నాడు బావా అది ఇది అని చెప్పి నాకు చెప్పింది. అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది ఒక ఆమెకి ఇచ్చి ఇతను ఎవరో నెంబర్ ఒకసారి కనుక్కో, ఒక ఫోటో సంపాదించేదిలాగా అని నేను ఆమెకి నెంబర్ ఇచ్చిన మేడం. ఆమె వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది నాకు స్క్రీన్ షాట్లు తీసి పెట్టారు మేడం. ఒక 10 మందితో ఎంతమందితో లవ్లో ఉంది అది ఇది అని చెప్పి పెట్టారు. ఆమె ఒక ఫ్రెండ్లా చెప్తున్నాను, ఒకవేళ అనేది చూడు ఎంగేజ్మెంట్ స్టేజే కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే హింట్ ఇచ్చింది ఆవిడ. హింట్ ఇచ్చింది. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మళ్ళీ పరువు పోతుంది, సరే మార్చుకుందాం అని. సరే ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేము. ఇదే ఎంతమందితో మాట్లాడుతుంది ఇంట్లో కూర్చొని, ఇన్స్టాగ్రామ్స్ లోను సోషల్ మీడియాలో అందరినీ లవ్ చేస్తుంది అని చెప్పలేము. అవి అడిగితే నా మీద నమ్మకం లేదా నీకు, అవన్నీ నమ్ముతావా అది ఇది అని అడిగింది. సరే నీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కదా, అమ్మాయి ఎంతమందితో ఎంత లిస్టే మాట్లాడుతుంది. నాకు నచ్చలేని వాళ్ళు అలా చెప్తున్నారు అది ఇది అని చెప్పింది. సరే నేను అవి వదిలేసిన మేడం. అవి అయిపోయాక తర్వాత ఇంకా వెళ్ళిపోతాను అన్నదమ్మ. ఒంట్లో బాగాలేదు అమ్మకు, ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. బస్తీలో తీసుకెళ్తే బాగోదని అపోలోకి తీసుకెళ్ళాము. స్కానింగ్ అయి చేపిస్తే ఏవో ప్రాబ్లం ఉంటాయి కదమ్మా ఆడవాళ్ళకి, ఇలాగ నేను ఊరు వెళ్తాను అన్నది. ఎందుకు ఒంట్లో బాగాలేదు? ఏం ఒంట్లో బాగా? ఉత్తినే అమ్మా, జర్మన్ వచ్చింది. జర్మన్ వచ్చి కడుపులో నొప్పి అన్నదమ్మ. కడుపులో నొప్పి అంటే ఊరిక కడుపులో నొప్పి అంటుంది కదరా, ఒకసారి చూపెట్టి తీసుకెళ్ళి అపోలోకే తీసుకెళ్ళి మేడం గారు చెప్పారమ్మ, అపోలోకి తీసుకెళ్ళండి శాంతి, వద్దు ఇలాగా మళ్ళీ సీప్గా చూసారు అంటారు, ఎందుకు డబ్బులు చూసుకోవద్దు, డబ్బు మొఖం చూసుకోవద్దు, తీసుకెళ్ళన్నారు. అంటే తీసుకెళ్ళాను. చేయించారు. నీటి బుడగలు ఉన్నాయని చెప్పారంట. అవి ముందుగానే ఉన్నాయంట మేడం. అవి మాకు వాళ్ళ మమ్మీ ఫోన్ మాట్లాడుతున్నారు. ముందుగా ఉండడం అంటే ముందే తెలిసింది వాళ్ళకి, ఈ అమ్మాయికి స్టమక్ ప్రాబ్లం అంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు, అప్పటికే తెలుసు వాళ్ళకి. తెలుసు. అయితే వాళ్ళ మమ్మీ కూడా ఫోన్ మాట్లాడినప్పుడు ముందు తెలియదని చెప్పు, మాకు ఇప్పుడు ఈ స్కానింగ్లోనే తెలిసినాయి అని చెప్పు అంటే కాన్ఫిడెంట్ స్పీకర్ పెట్టి నా పక్కనే కూర్చొని మాట్లాడాను మేడం. అప్పుడు సరే దీనికి ఏం ప్రాబ్లం లేదు కదా అంటే పిల్లలు తొందరగా పుట్టరు అది ఇది అని చెప్పారు మేడం. సరే లైట్ తీసుకున్నాను. అయిపోయాక కొన్నాళ్ళకి కొంచెం చిన్న అన్నం తినకపోవడం అది ఇది అని అడిగితే కోపలు ఇచ్చేది. అంటే 15 రోజులకల్లా ఊరు వెళ్ళిపోయేది. ఇంట్లో పని చేసేదా, వంట చేయడం కానీ ఇవన్నీ ఏం చేసేది కాదు, అంతా మీరే చేసి వెళ్ళేవాళ్ళ? చేసేదాన్ని. నేను పొద్దున్న వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళిపోయేదాం జాబ్కి. నేను మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు అలా వచ్చేస్తాను. నేను 4 ఇళ్ళలో పాస్ పని చేసుకుంటాను, వచ్చేస్తాము. మళ్ళీ వంట చేసేదాన్ని నువ్వే? సాయంత్రం వంట చేసేసాను, తినేసి వాళ్ళ ఇంటికి పడుకోవడానికి వెళ్ళిపోయేవారు. భోజనం అంతా మీ ఇంట్లో, పడుకోవడం వాళ్ళ ఇంట్లో. సో అమ్మాయి ఏదో హాస్టల్కి వచ్చినట్టు వచ్చి అన్ని టిఫిన్ టైంకి టిఫిన్ తినేస్తే డిన్నర్ టైంకి డిన్నర్ తినేస్తుంది, మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. తెలియదు కదా, కొత్తగా వచ్చింది కదా అని, మేనగోళ్ళు కదా అని నేను పట్టించుకోలేదు. బాగా చూసుకుంటున్నావు. అవును. అదే కొన్నాళ్ళకి ఇంకా తినడం మానేసి ఫోన్లో కూడా ఇచ్చేది కాదు మేడం.
ఏమైంది అది అని అడిగితే నేను అర్జెంటుగా ఊరు వెళ్ళిపోతాను, నాకు ఉండాలని లేదంటే, మొన్న కదా వచ్చావు 15 రోజులు అయింది, మీరు బయటికి ఏమైనా షికార్లకు వెళ్ళేవాళ్ళ? డ్యూటీకి వెళ్ళేవాళ్ళు అంతే మేడం. వెళ్ళివారం షికార్కి సాయంత్రం అట్లు కట్టాను, చార్మినార్ కట్ట చార్మినార్ పుట్టినరోజు వాళ్ళకి వాటికి వెళ్తారా? ఓకే. అసలు అమ్మాయి ఉన్నదే 2.5 months కదా, ఈ లోపు ఏదో ఉన్నంతలో చూపించాం. ఓకే. అయితే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి ఏవేవో చెప్పుకునేవారు మేడం, ఎనీ టైం ఫోన్లో మాట్లాడుకునేవారు. నేను దానికి ఎప్పుడూ అవ్వలేదు. ఫోన్ చేసి నాకు నేను అర్జెంటుగా ఊరు వెళ్ళిపోతాను, నాకు ఉండాలని లేదు అది ఇది అని. ఎప్పుడు? ఒక అదే మరి 2 నెలలు జాబ్ చేసింది కదమ్మా, జాబ్ మానేసిన ఒక 10 రోజులకి వెళ్ళిపోతాను అది అన్నా. నువ్వు ప్రతిదానికి ఊరు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నది ఎందుకు, ఇక్కడ ఉండడానికా లేకపోతే ఊరు వెళ్ళడానికా అది ఇది అని చెప్పి మాట్లాడినా మేడం. లేదు నాకు ఉండాలని లేదు అది ఇది అని చెప్పి, సరే నిన్నైతే పంపించను, మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే నేను పంపిస్తాను, లేకపోతే నేను పంపించను అంటే సరే అని వాళ్ళ అమ్మతో ఫోన్ చేయించింది మేడం. నా దగ్గర రికార్డింగ్ ఉంది మేడం ఏంటంటే, ఇది ఫోన్ చేయించి వాళ్ళ అమ్మేమో నేను ఒకటి అడుగుతుంటే వాళ్ళ అమ్మ ఇంకా వేరే వేరే ఏదేదో చెప్పేది మేడం. అంటే మా అమ్మాయిని ఏమి ఇబ్బందులు పెడేస్తున్నారు అది ఇది అంటే, మీ అమ్మాయి ఇబ్బంది పెట్టడానికి ఏముంది పాప, మామూలుగా డ్యూటీకి వెళ్తుంది ఇంటికి వస్తుంది, కనీసం గిన్నెలు తోమడానికి కూడా ఏం లేదు అది అని చెప్పాను. మరి మీరు ఏం పడుతున్నారు నాకు తెలదా అది ఇది అని చెప్పి, సరే పంపించకపోతే ఏదో ఒకటి చేసుకుంటాను అంటుంది అది ఇది అని చెప్పి. చచ్చిపోతానందమ్మా పంపించకపోతే నేను సూసైడ్ చేసేసుకుంటాను అని మీ అత్తగారు కూడా అందా? ఈ అమ్మాయి నన్ను పంపించకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించింది, వాళ్ళ అమ్మని బెదిరించింది మేడం. అయితే సరే ఆమె ఏదో ఒకటి చేసుకుంటాను అంటుంది, పంపించేసావా? పంపించాను అంటే నేను లేదు మేడం. ఆ రోజు మేడం వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారంటే ఒక 2 days ఆగు తర్వాత నేను తీసుకెళ్తానంటే, లేదు నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి అది కానీ, ఇంకా బస్సు ఎక్కించి పంపించేసిన మేడం. తర్వాత ఆషాఢం వచ్చింది మేడం. ఆషాఢానికి మళ్ళీ అత్తగారింటికి నుంచి తీసుకెళ్ళాలని మళ్ళీ వాళ్ళ మమ్మీ ఇంకొక ఫ్రెండ్ తీసుకొచ్చారు మేడం. అప్పుడు ఫుల్ వర్షాలు, ఇంకా ఆమె అలాగా వెళ్ళిపోయింది మేడం. ఒక 2 months అవుతుంది ఆమె వెళ్ళిపోయి. తర్వాత అక్కడ రూమ్ ఒకటి ఖాళీగా ఉంది మేడం. నేను ఒక్కడిని ఇంకా అక్కడ ఎందుకు పడుకోవాలని నేను మా అమ్మ వాళ్ళ దగ్గర. ఆషాఢం అయిపోయినాక రావాలిగా అమ్మాయి, ఎందుకు కాదమ్మా రూమ్ ఖాళీ చేసేసామమ్మ, ఖాళీ చేసేసినాక వచ్చింది ఈమె. ఇంకా ఆషాఢానికి తీసుకురావాలి కదా, నువ్వు ఫార్మల్గా వెళ్ళు మా అత్తోరింటికి, నేను మళ్ళీ వచ్చి తీసుకొస్తానని చెప్పి మా వదిన పంపించిందమ్మ ఇక్కడికి. మళ్ళీ ఆమె వచ్చి 4 రోజుల నుంచి తీసుకెళ్ళిపోయిందాం. తీసుకెళ్ళిపోయాక ఆషాఢం అంతా ఇంట్లోనే ఉన్నది. ఇంట్లో ఉన్నాక ఆషాఢానికి వాళ్ళ ఇంట్లోనమ్మ ఆషాఢానికి పంపించినాం నేను బాబుని. నేను పెళ్లి చాలా గ్రాండ్గా చేసినమ్మా, ఒక్కడే కొడుకని అందరికి బట్టలు కొని చీరలు మిగిలిపోయి, మాకు చీర పెడతారమ్మ ఆడబంది పెళ్ళానికి, బీరువాలో చీర ఉంది తీసుకెళ్ళరా, ఒక డ్రెస్ కొని ఇచ్చినమ్మా, చీర పట్టుకెళ్ళి 2 పట్టుకెళ్ళి ఇచ్చి, ఓ 10 రోజులు ఉంటావు 4 రోజులు ఉంటావు ఉండి తీసుకునిరా అని పంపించినమ్మా. పంపిస్తే వెళ్ళినాక నువ్వు వెళ్ళాడమ్మా. వెళ్తే అప్పుడు నేను జాబ్ మానేశాను కదా, నా కాళ్ళ మీద నా స్వతంత్రంగా జాబ్ వస్తుంది, విజయవాడలో కోచింగ్ నేర్చుకోవాలి, నెల 15 రోజులు అన్నదంటాం. అంటే మాకు చెప్పాడమ్మ, ఒరే మనకి ఎలాగా చదువు లేదు, చదువుకున్న దాన్ని జీవితాంతకాలం నీ మూలనే నా చదువు పోయిందని అంటది, ఒక్క నెల 15 రోజులే కదా, పోనీ 2 నెలలు నీ ఇష్టం, మీ ఆవిడ నువ్వు ఆలోచించుకుని పంపించుకో, మాకు ఏ అభ్యంతరం లేదు అన్నానమ్మ నేను. అంటే సరే నెల 15 రోజులే కదమ్మా అని తీసుకెళ్ళి వాళ్ళ అత్తయ్య ఈయన తీసుకెళ్ళి విజయవాడ హాస్టల్లో జాయిన్ చేశారు. తర్వాత జాయిన్ చేసినాక ఈలోగా మేడం వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందని వచ్చిందమ్మా ఆవిడ మళ్ళీ. అప్పుడు డ్యూటీ చేస్తున్నాడమ్మా. అప్పుడు 2 సార్లు వెళ్ళాడమ్మా హాస్టల్కి, లేదమ్మా కోచింగ్కి వెళ్ళిపోయింది అన్నారంట. ఫోన్ చేసేది కదా విజయవాడ మేడం, ఫోన్ చేసేది కదమ్మా. అసలు ఏంట్రా మీ ఆవిడ ఫోన్ చేయట్లేదు, అసలు మాట్లాడుతున్నావా నువ్వు మీ ఆవిడతోని, మాకు ఎలాగ చేయదు నీకు చేస్తుందా అని నేను ఒకనాడు అడిగినమ్మా. అడిగితే ఫోన్ చేసాడమ్మా నా ఎదురుగండ. చేస్తే అవసరమైతే నువ్వే చేస్తావు, నేనెంత చెయ్యాలి నీకు ఫోను అని. మాట్లాడుకోవడానికి పెద్దగా విషయాలు ఏమీ లేవు, పని ఉంటే ఫోన్ చేయ లేకపోతే లేదు అన్నట్టుగానే అంది. అంటే భర్తకు దూరంగా ఉన్నానని ఆ ఫీలింగ్ గానీ, మీతో మాట్లాడాలనిపిస్తుంది, నీతో టైం స్పెండ్ చేస్తాను, నువ్వు రా నన్ను చూడడానికి అని ఇట్లా ఏమీ లేవు. తిన్నావా ఉన్నావా పోనీ ఎక్కడున్నావా అని అడుగుతారు కదమ్మా, అది కూడా అసలు ఏం ఒక 4-5 times కాల్ చేస్తాను మేడం. ఇంకా ఎప్పుడు బిజీ అని వచ్చేది. నాకు డౌట్ వచ్చి నేను ఆమె జియో సిమ్ మేడం, నేను మై జియో యాప్ ఎక్కించుకుని ఆమె ఓటీపీ తీసుకుని దాంట్లో చూసి ఫోన్ మాట్లాడుతున్నాను. అంటే 1 hour 4 months అట్లా. ఎవరితో?
ఎవరో నేను అడిగితే నేను మాట్లాడలేదు అది ఇది అని చెప్పాను. అవి కూడా ఇంట్లో ఎవరికి చెప్పలేదు మేడం. ఆమెతోనే డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు ఎవరితోనో మాట్లాడావా లేదా ఈరోజు, నేను ఫోన్ చేసిన బిజీ వచ్చింది, నువ్వు ఫోనే చేయలేదు, నాకు బిజీ ఎక్కడ వస్తుంది, నేను ఎవరితో మాట్లాడలేదు అది ఇది. నిజం చెప్పు మళ్ళీ అడుగుతున్నానని ఒక 10 times అడిగిన మేడం. నిజం నేను ఎవరితో మాట్లాడలేదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అది ఇది. సరే అయితే నీకు నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ఎవరితో చెప్పాను. నెంబర్ చెప్పిన మేడం, నువ్వు ఇంతసేపు ఈ టైంలో నువ్వు మాట్లాడు ఈ నెంబర్తో, ఎవరు అది అని అడిగితే అవన్నీ నా ఫోన్ నీకు ఎలా తెలుస్తుంది, అవన్నీ నీకు ఎలా తెలుస్తుంది అది ఇది అని చెప్పి. ఇంతకీ నెంబర్ ఎవరితో చెప్పిందా లేదా? చెప్పలే మేడం, వేరే అమ్మాయిది అని చెప్పింది. అయితే నేను మా ఫ్రెండ్ ఫోన్తో హలో వర్ష లాండ్రీలో చేస్తాడు మేడం మా ఫ్రెండ్. అరే నెంబర్ ఒకసారి మీ కంపెనీ నెంబర్తో ఫోన్ చేసి ఎవరో కనుక్కోరు ఒకసారి అంటే ఆయన మాట్లాడాడు మేడం. నేను హలో వర్ష లాండ్రీతో మాట్లాడుతున్నాను అది ఇది అని చెప్పి మాట్లాడితే అక్కడ అబ్బాయి వాయిస్ వినిపించింది. సరే మేడం నేను ఇంకా డిస్టర్బ్ చేయలేదు మేడం. ఇంకా అప్పుడు ఆ రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె నెంబర్ చెప్పావో అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దాని తర్వాత 2 times వెళ్ళింది మేడం. వాళ్ళ ఫ్రెండ్ నెంబర్లో ఏమో బ్లాక్ చేసింది నా నెంబరు, వాళ్ళ ఫ్రెండ్కి చేస్తుంటే. హాస్టల్కి వెళ్తే లేదమ్మా వెళ్ళిపోయింది అది ఇది అని చెప్పారు. 1.5 months అన్నది 3 months చేశారమ్మ. హాస్టల్లో జాయిన్ చేశారు. సరే తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, అసలు ఆ పిల్ల వెకేట్ చేసి వెళ్ళిపోయింది, కోచింగ్ అయిపోయింది. ఆగస్టులో జాయిన్ చేశారమ్మా, December 1st రమ్మన్నారమ్మా. మమ్మల్ని ఫోన్ క్రిస్టియన్ మ్యారేజ్ చేసాము. క్రిస్టియన్ మ్యారేజ్ చేశారా? ఎందుకని? మేము చర్చ్ మా చర్చ్ ఓపెనింగ్కి రమ్మని పిలిచామమ్మ. రానన్నదమ్మ. రానని వాళ్ళ అక్కగారు అబ్బాయి బర్త్డేకి వెళ్ళిందమ్మ. ఫోన్లేరా మనకి ఇష్టం లేదు, రాలేదు, వెళ్తే వెళ్ళని, దానికి ఏం ఫీల్ అవ్వకని చెప్పినాము. నేను తర్వాత December 1st రమ్మన్నారమ్మ మమ్మల్ని. కోచింగ్ అయిపోయింది కోచింగ్ అయిపోయింది తీసుకెళ్ళడానికి రండి అని. ఈలాగా మా ఆయన రోజు అడిగిపోడమ్మా, ఇంకా రాలేదు, 5 నెలలు అయిపోయింది, ఏం చేస్తుంది. December 1st తీసుకెళ్ళమన్నారు. నెక్స్ట్ ఏమైంది? వెళ్ళామమ్మ. వెళ్ళేటప్పటికి ఇన్స్టాగ్రామ్లో నీ కొడుకు ఇంత అసహ్యంగా మెసేజ్లు ఎట్టాడు అని చెప్పి బూతులు లంకించుకున్నారు. పిలిచింది వాళ్ళేగా, ఫోన్ లో అడగలేదా? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడుతున్నావంటే ఏంట్రా అని? అసలు అడగలేదమ్మా, నన్ను తీసుకురావద్దన్నారు. మా ఆయన్ని ఇతనే రమ్మన్నారు, మా డాడీని రమ్మన్నాడు మేడం. మెసేజ్లు పెట్టావా ఇన్స్టాగ్రామ్ లో మీ ఆవిడని తిడుతూ? లేదు మేడం. మరి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయంట కదా? చెప్తాను మేడం దానికి. చెప్పమ్మా. అయితే వాళ్ళ ఊరిలో 4 అబ్బాయిలు ఉన్నారంట మేడం. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అయితే నా పేరు మీద ఫేక్ ఐడి ఒకటి క్రియేట్ చేస్తారు మేడం. క్రియేట్ చేసి అందులో మా ఆవిడ గురించి చెప్పండి, మా ఆవిడ ఎవరినైనా లవ్ చేస్తే చెప్పండి, వదిలేస్తాను, మీ దగ్గర పడుకోబెడతాను, అది ఇది చాలా గలీజ్గా ఉన్నాయి మేడం. అయితే అవన్నీ నాకు చదవడం ఇస్తలే, ఇలా చూపించి నువ్వే చేసావు, ఒప్పుకో నీ ఫోటో ఉంది ఒప్పుకో అంటున్నారు. నేను చేయలేదు, నేను చేయలేనప్పుడు నేను ఒప్పుకోవాల్సిన పని లేదు అది ఇది అని చెప్పాను మేడం. లేకపోతే నేను పోలీస్ కేసు పెడతాను వెళ్ళి అంటే, మేము పోలీస్ స్టేషన్ చుట్టూరు అక్కడ ఇక్కడ తిరగలేము అది ఇది అని చెప్పారు మేడం. తర్వాత వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏదో కోపంలో ఉంది, నేను మాట్లాడి పంపిస్తాను, కంగారు పడకండి, మీరు వెళ్ళండి అది ఇది అని చెప్పి పంపించేశారు మేడం. తర్వాత 2 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు వాళ్ళు. అప్పుడు మా అబ్బాయిని అడిగిన అమ్మ, నేను ఏమో చిన్నోడు కదమ్మా, ఒరే పెట్టావా ఏంటి పెట్టావా, మాయే కదా, నేను కాళ్ళు అట్టుకుంటాను, చెప్పు నాని, నువ్వు నిజం చెప్పు నాని అంటే చేయలేని తప్పు ఒప్పుకోవడమ్మా. అసలు నేను పెట్టలేదమ్మా. అమ్మ పెళ్ళాను, నేను ఇలా పెడతాను, 4 కుర్రోళ్ళు ఎవరో నాకు తెలీదు, నేను ఎందుకు పెడతానమ్మా. అప్పుడు అన్నాడమ్మా, వజ్రానికి ఇలాగ రాంగ్ మెసేజ్లు వచ్చాయమ్మా, వాళ్ళందరిని క్రియేట్ చేసి నన్ను ఇలా ఇరికిచ్చడానికి చూస్తుంది అని అప్పుడు మా అబ్బాయి అన్నాడమ్మ. అన్నయ్య నువ్వు ఎంత దూరం అన్నా వెళ్ళు, మేము పెట్టలేదు. మీరు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇలా నా పేరు మీద ఫేక్ ఐడి ఒకటి క్రియేట్ చేసి వల్గర్ మెసేజ్లు మా వైఫ్ కి పంపిస్తున్నారండి, ఇప్పుడు ఆ అమ్మాయి 498 AS మీ దగ్గరకు వచ్చింది, నేను కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నా, దీన్ని ఎంక్వైరీ చేయండి. ఐడిలో అవన్నీ ఉంటాయి, ఏ ఫోన్ నెంబర్తో అట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాం అనేది క్లియర్ గా దొరుకుతుంది. మనకు దొరకపోవచ్చు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది. మీరు అట్లా ఎందుకు ఒక మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మేడం. వెళ్ళారా? మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇట్లా అంటే ఒక 4 అబ్బాయిల్లో ఒక అబ్బాయి చాటింగ్ అంతా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టారంట మేడం, మా మావయ్య వాళ్ళకి పెడితే అప్పుడు అడిగాం ఎవరు పెట్టారో, వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళతో ఎలాగొచ్చినాయి నీకు తెలుస్తుంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి అడిగంటే వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ నెంబర్లు ఇవ్వం అది ఇది అని చెప్పారు మేడం. అయితే నేను మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక మేడంతో వెళ్ళినా మేడం.
అయితే ఆ మేడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కాపురం కలిసి ఉండదు, కలవడానికి ఉండదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఒకసారి ఆలోచించి చెప్పండి. సరే మీ మామయ్య నెంబర్ ఇవ్వండి, నేను ఆ వాట్సాప్ నెంబర్ ఎవరిదో కనుక్కొని నేను మాట్లాడతానంటే ఫోన్ చేశారు మేడం. అసలు వాళ్ళే కాపురం వద్దనుకుంటున్నారు. ఓ పక్కన మీ మీద 498 వేశారు, నువ్వే ఒక రాంగ్ మెసేజ్లు పంపించామని ఒక కంప్లైంట్ రేజ్ చేశారు. నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక కంప్లైంట్ ఇచ్చావు, అది ఫేక్ ఐడి అండి, ఎంక్వైరీ చెయ్యను అని. ఇక్కడ నీకు పోలీసులు ఏమన్నారు? ఈ మాట వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి పోలీసులు చెప్పాలమ్మా నువ్వు ఇప్పుడు ఒక కంప్లైంట్ వేస్తున్నావు, మీ ఆయన ఏమో ఫేక్ అకౌంట్ అండి, నాకు అసలు సంబంధం లేదంటున్నాడు, ఒకవేళ నువ్వు కేసు పెడితే కాపురం నిలబడకపోవచ్చు అని. అప్పుడు ఆ అమ్మాయి ఇష్టం, పెడతదా కాపురం కోసం ట్రై చేస్తుందా అని పెట్టేసింది. ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టినాక నీకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం ఏంటి? నువ్వు కేసు పెడితే కాపురం పోతుందని. అంటే వాళ్ళు అక్కడ కేసు పెట్టకముందే నేను ఇక్కడ వెళ్ళినా మేడం. ముందే వెళ్ళావు? ముందే వెళ్ళినా మేడం. ముందు వెళ్తే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు మా మావయ్యతో. ఎవరితో నువ్వు, నీకు ఫోన్ చేసి చెప్పాను నేను, నువ్వు అడగాల్సిన పని ఏంటి అది అని చెప్పి ఎస్సీ గారితో తిడితే కొంచెం డేంజర్ గా ఉన్నారు, కొంచెం చూసుకోండి అమ్మా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే ఫైల్ చేస్తాను. చేసేయాలి కదా మరి నువ్వు. అంటే ఫస్ట్ స్టెప్ నీది ఉంటే బెటర్, ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్లు ఉన్నాయి కొన్ని. రెండు, నువ్వు చెయ్యని పని మీద నీకు మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో. సార్ నీకు అప్పటికి తెలియదా ఇన్స్టాగ్రామ్ లో నా మీద? అప్పటికి తెలియదమ్మా. ఇలాగే ఏమైందంటే నలుగురు కుర్రోళ్ళు ఉన్నారు కదమ్మా, నలుగురు కుర్రోళ్ళు మెసేజ్లు స్టార్ట్ అయినాయి. అక్కడ ఒక పెద్ద ఫోన్ చేశాడమ్మా, చేసి చాలా రాంగ్ గా తిట్టాడమ్మా. తిట్టినాక ఆ తర్వాత నలుగురు కుర్రోళ్ళు కాకుండా ఇద్దరు కుర్రోళ్ళు అన్నారు, ఎవరు పెట్టారో ఏంటో మొత్తం నీకు చెప్తాం, పలానా దుక్కునికి రానే ఫోన్ చేశారమ్మా. అప్పుడు వెళ్తే తిట్టారు? అప్పుడు తిట్టలే మేడం, తిట్టలేదమ్మా. వాళ్ళ ఊరిలో నలుగురు, ఒక ఇద్దరు పెద్దలు, ఒక నలుగురు, ఆ నలుగురు అబ్బాయిలు ఒక ఉండూరు వంతినని ఒకటి ఉంటాయి మేడం, ఉండూరు ఊరని, అక్కడికి రమ్మంటే. ఈ పంచాయతీలన్నీ ఎప్పుడు జరిగినాయి అమ్మా? ఈ పంచాయతీలన్నీ 23లోనా? 23లో. అప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయి ఎంతవరకు మీ ఇంటికి రాలేదు. ఈ మధ్యలో ఈ పంచాయతీలు నడుస్తున్నాయి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కాపురానికి తీసుకెళ్ళమని పిలవటం, పిలిస్తే వెళ్తేనేమో మళ్ళీ రాంగ్ మెసేజ్. లేదమ్మా, అసలు కాపురానికి వస్తానంటలేదు, మేమే పంపించమని వెళ్తున్నామమ్మా. ఇప్పటికి అవును, మీరు రిపీటెడ్ గా అడిగితే ఒకసారి పిలిచారు కదా వాళ్ళు, రండి మాట్లాడదామని. ఫస్ట్ లో కోచింగ్ అయిపోయాక, కోచింగ్ అయినాక అన్నారు, మెసేజ్ అనేది తెలిసింది. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసారు కదా. మాదాపూర్ లో మీరు ఇచ్చింది ఆ తర్వాత కదమ్మా. ఫస్ట్ మేము ఇక్కడ ఎంక్వైరీ చేసాం మేడం, అక్కడ ఫేక్ ఐడి మీద కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మేడం. ఆ మిస్టేక్స్ పట్టుకెళ్ళి చూస్తే అక్కడ దొరకలేదు మేడం. దొరకకపోతే మాట్లాడారు. సరే ఓకే, ఆ కేసు ఏమైంది? ఇప్పుడు మీ మీద పెట్టిన కేసు ఎవరెవరి మీద పెట్టారు? నా మీద పెట్టారు మేడం. పెడితే నెల 15 రోజులు నా ఫోన్ తీసుకున్నారు మేడం పోలీసు వాళ్ళు. నా ఫోన్ ప్లస్ ఆ నలుగురు ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చేసుకున్నాక 1 మంత్ 15 days తర్వాత కాల్ చేసి ఇచ్చేసారు మేడం అందరివి. దానికి ఏమైంది ఏంటి రీజన్ ఏం చెప్పలేదు మేడం. ఒకటి, నీ తప్పు ఉంటే నేను ఎప్పుడో బొక్కలు వేసేద్దును, నీ తప్పు లేదు అందుకని వదిలేసాను అని ఆ మాట అన్నారు. మరి ఎవరిదో తేల్చండి సార్ అది ఇది అంటే, మాకు పైనుంచి ప్రెజర్ ఉంది, తర్వాత అమ్మాయి ఏమన్నా చేసుకుంటే మాకు రిస్క్ అవుతుంది అది ఇది అని చెప్పి ఆపేశారు మేడం. మీరు కోర్టుకి వేసుకుంటే మీకు ఫేవర్గా ఉంటాం అది ఇది అని చెప్పారు మేడం. సరే కదా అని కోర్టుకి వేసాం మేడం, నోటీస్ పంపించాం. కోర్టుకి వెళ్ళేదమ్మా. అయితే ఇలాగ ఏమైందంటే అందులో కానిస్టేబుల్ అన్నారమ్మా, ఏమన్నారంటే ఇది ఫేక్ ఐడియా కాబట్టి రామ్మా మన ఇద్దరు వేద్దాం కేసు, నువ్వు నేను నీకు నేను ఎట్టలేదు, మన ఇద్దరు వెళ్ళి కేసు వేస్తే అక్కడ ఎవరెట్టారో 3వ వేస్తే వస్తారు, రాయని మేము బతిమాలినమ్మా అక్కడ మా కోడల్ని. నేను రాను అసలు, నీ కొడుకేసాడు అని చెప్పి గొడవ పెట్టింది. గొడవ పెట్టినాక తర్వాత అందరు అన్నారు, ఏమన్నారు, అది ఇన్స్టాగ్రామ్ కదా మీరు కాపురానికి రామ్మని కోర్టుకి వేయండి అన్నారమ్మ. అంటే మేము ఒక లాయర్ నెట్ కోర్టుకి వేసినాము. నోటీస్ పంపించారు కాపురానికి రమ్మని. ఎంతకాలం అయింది పంపించి? ఒక 8 నెలలు 10 నెలలు అయిపోతుంది. మేము పంపించిన వెంటనే మా అబ్బాయి నేను మా ఆయన కలిపి కొట్టేశామని మళ్ళీ గొల్పాలం స్టేషన్ లో పెట్టిందాం. ఆ ముందు కేసు ఏమైంది? కొట్టేశారు? అది కొట్టలే మేడం, అది ఎఫ్ఐఆర్ అయ్యిందా? కేసు రిజిస్టర్ అయింది. అదొక కేసు అలా ఉంది నీ మీద ఆ నలుగురు మీద కూడా ఉందా? అదొక కేసు ఎఫ్ఐఆర్ ఉండగా మీరు కాపురానికి రమ్మని పంపిస్తే ఆవిడ 498 కేసు వేసింది. 498 కేసు నీ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద వేసింది. వేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చారు అందరికి? ఇచ్చారు. తర్వాత ఏమైంది? తర్వాత హైదరాబాద్ వచ్చేసినాం మేడం. హైదరాబాద్ వచ్చేసాక మళ్ళీ చుట్టాల్లో పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడదాం అది అని తీసుకెళ్ళారు మేడం. తీసుకెళ్తే అక్కడ మాట అయ్యి మళ్ళీ పెరిగింది. మాట పెరిగి లాస్ట్ కి ఎప్పుడు కూర్చున్నారు పంచాయతీలో? మొన్న ఫిబ్రవరిలో. ఏమైంది అక్కడ?
అక్కడ మాట మాట అనుకున్నమ్మా నిన్ను సాల్తీ లేపేస్తాను. ఆ అమ్మాయి అంటుంది నేను అస్సలు కాపురానికి రాను, నీకు ఎడాకులు ఇవ్వను, రెండో పెళ్లి చేసుకొని ఇవ్వను అంటుంది. కాపురానికి వెళ్తే చంపేస్తాడు. ఎన్నాళ్ళు కాపురం చేసేవమ్మ, మరి చేసింది 2 నెలలకి పోని పెద్దలు కూడా న్యాయం మాట్లాడలేదమ్మా. ఒక 6 నెలలు మా ఊళ్ళో ఉండు, ఆ పిల్లోడు ఎలా అంటాడో మేము చెప్తాం అంటారు కదమ్మా ఎవరైనా అని. అసలు అలా మాట్లాడలేదు. గొడవ చేసిన అమ్మాయితో కాపురం చేయడానికి నువ్వు రెడీయేనా? అదే మేడం. మరి అంటే ఇప్పుడు ఆమె గొడవ అయిపోయాక ఇంట్లో కూడా ఉంటలే మేడం. ఆమె మధ్యలో ఇంకోటి జరిగిందమ్మా. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కదమ్మా, వెళ్ళినాక పెద్దల్లో తేల్చుకుని రండి అన్నారమ్మ ఎస్సీ గారు. నాకు 50% తెలిసిపోయింది, కానీ మీ పెద్దల్లో తేల్చుకోండి అని చెప్పి పంపించారు మేడం. సరే అమ్మాయి కాపురానికి రాను అంటుంది, మీ పెద్ద మనుషులు సరే విడాకులు ఇచ్చే అమ్మ కాపురానికి వెళ్ళను అంటే, లేకపోతే ఒక 6 months గ్యాప్ తీసుకొని మళ్ళీ రండి పంచాయతీ కానీ ఏదో చెప్పాలి కదా, అలా ఏమైనా చెప్పారా? పెద్దల్లోకి అస్సలు రావట్లేదమ్మా, అమ్మాయిని తీసుకురా మేము సరే మీ లాయర్ ఉన్నారు కదా, నోటీస్ పంపించారు, మీరు డైవర్స్ కేసు వేసుకోవచ్చు కదా, మరి వేసారా వేయలేదా? డైవర్స్ కేసు ఇంకా వేయలే. 2 కేసులు మీ మీద పెండింగ్ ఉన్నాయి. డీవీసీ కేసు వేసిందా, డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస అని వేరే కేసు, అది చేసింది పోలీస్ స్టేషన్ లో కాదు, విడిగా ఏం లేదు మేడం, పోలీస్ స్టేషన్ లోనే. పోలీస్ స్టేషన్ కేసుని హెరాస్మెంట్ కేసు అంటారులేమో. నెక్స్ట్ మెయింటెనెన్స్ వేసిందా, నెల భరణం కావాలి, ఎందులో వేసింది? అది కూడా పోలీస్ స్టేషన్ లోనే. అది పోలీస్ స్టేషన్ కదా మేడం, మాకు లాయర్ చెప్పాడు మేడం. కోర్టులో వేసి ఉండాలి. కోర్టులో వేసి ఉండాలి. సమన్స్ వచ్చినాయి మీకు కోర్టు నుంచి, పేపర్స్ వచ్చినాయి? వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది అంట మేడం. మేము ఆ ఊర్లో ఉంటలే కదా మేడం. ఊరు అడ్రస్ పెట్టింది. ఊరు అడ్రస్ పెట్టి. సరే పెద్ద మనుషుల పంచాయతీ ఫెయిల్ అయింది, మీకు ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు, అక్కడ ఊర్లో కేసులు చేయడానికి ఊర్లో అడ్వకేట్ ఉన్నారు, ఉన్నది ఒకే అడ్వకేట్, ఊర్లో అడ్వకేట్. ఆయన ద్వారా ఇప్పుడు మా లాయర్ కూడా ఒకవేళ అల్లో కుమ్మక్క అయ్యారేమో అని మాకు డౌట్ అమ్మా, తెలియదు. కానీ మాకైతే న్యాయం జరుగుతలేదమ్మా, మీరు న్యాయం చేస్తారని వచ్చామమ్మ. ఎక్కడికి వెళ్ళినా పెద్దోళ్ళు సపోర్ట్ ఉంది, పెద్దోళ్ళు సపోర్ట్ ఉంది అంటున్నారమ్మ. ఇంటి ముందరేనమ్మా లవరు. ఇంకా మీకు చెప్పలేదమ్మా, విజయవాడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది కదమ్మా, లవర్ ఫోన్ పంపించాడమ్మా ఆవిడకి అక్కడికి. ఆ ఎవిడెన్స్ కూడా ఆ 4 కుర్రోళ్ళు తెచ్చారమ్మా. ఉన్నాయమ్మా. ఎస్సీ గారికి ఇస్తే అమ్మాయి 10 మందితో మాట్లాడుతుంది, 10 మందితో తిరుగుతుంది, అది అనవసరం. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పెట్టింది అమ్మాయి, అది తేలాలి. అవును, ఆ టాపిక్ వేరు ఈ టాపిక్ వేరు. ఆ టాపిక్ అంతా మీకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీ 498 గెలవడానికి, ఇంకేదైనా కేసులు వేస్తే ఆ కేసులు గెలవడానికి, మీకు డైవర్స్ రావడానికి ఉపయోగపడుతుంది. ఆ కేసులో ఆ అమ్మాయికి వల్గర్ మెసేజ్లు పంపించింది ఎవరు అనే దానికి సంబంధించి, మీరు పంపించకపోతే మీ ఎటువంటి పనిష్మెంట్ ఉండదు, కేసు గెలుస్తారు. పంపించింది ఎక్కడి నుంచి అనేది మీ అడ్వకేట్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ కేసులో, అది వేరే టాపిక్. యాక్చువల్లీ ఆయనకి అసలు తెలియదమ్మా, అది మేము ఈ నోటీస్ ఒకటే పంపించమని చెప్పాము అంతే. సరే నోటీస్ పంపించారు, ఇక మీకు డైవర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం కావాలి? మాకు అదే అమ్మా, ఈ ఇన్స్టాగ్రామ్ ఎవరు పెట్టారు, డైవర్స్ కావాలి. ఈ 2 ఈ స్టేజ్ మీద ఇచ్చేస్తారని మీ ఉద్దేశం? ఎవరమ్మా, ఎవరు న్యాయం ఉంటే అది కావాలమ్మా, అంతే. నా కొడుకు తప్పు, ఆ రోజు ఎస్సీ గారి దగ్గర అన్నానమ్మా, మీరు ఫోన్ చేసి అడగొచ్చు, నా కొడుకు గాని మెసేజ్లు పెట్టుంటే సార్. ఎస్ఐ ఎవరు పనిష్మెంట్ చేయడానికి? కాదమ్మా, పనిష్ చేయాల్సింది. అంటే అప్పుడు కోర్టు దాకా వెళ్ళాం మేడం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నా కొడుకు తప్పు చేస్తుంటే, మీ అత్తగారి ఏదో ఆడియో రికార్డు ఉంది అన్నారు, ఒకసారి. ఈ రోజు ఈ అమ్మాయికి పెట్టాడు సార్, రేపు ఇంకా అమ్మాయిలకి పెట్టచ్చు. ఈ తప్పు నా కొడుకు చేసాడని తెలిస్తే మీకు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేస్తాను సార్, మీరు ఊరు తీసుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి. అమ్మాయి నాకు కూతురు ఉందమ్మా, మీ అబ్బాయిని ఊరి తీసేయాలి. మరి తప్పు చేస్తే అంతే కదమ్మా. హలో, ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి చెప్పు నా కారణం. నేను మామూలుగానే నేను ఇక్కడ వెళ్ళిపోతాను అంతే, మా ఇంటికి అంతే, కారణం ఏమీ లేదు నాకు. వచ్చి కనీసం ఒక 10-15 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా? ఏంటి ఏంటి వచ్చి కనీసం 10-15 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా అంటున్నాను. 15 రోజులు అయింది కదా నేను వచ్చి. 15 రోజులకు ఒకసారి ఊరు వెళ్ళొస్తావా? నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానంటే పని అవదు. అప్పుడు మేము మీ అమ్మ ఎవరిని ఫోన్ చేసి చెప్పమను, అప్పుడు పంపిస్తాను. సరే, నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి. మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఇలాంటి క్వశ్చన్లకి నాకు ఆన్సర్ లేవు, నువ్వు అడగని. ఏంటి ఆన్సర్ లేదు? పెళ్లి చేసుకున్నప్పుడు ముగ్గురు దగ్గర ఉంటావా, పుట్టింటి దగ్గర ఉంటావా? నిన్ను ఎక్కడ అన్న పారాలో ఏమో వచ్చమంటున్నారా, లేకపోతే పొద్దున్నుంచి సాయంత్రం దాకా కోతల్లోనూ వాటిల్లోనూ పెట్టి మాపేస్తున్నారు నిన్ను?
నాకు అవన్నీ వద్దు నాని, అవన్నీ 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 కావాలి. ఎందుకు వద్దు? చెప్పు నువ్వు. నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి వచ్చినప్పుడు వస్తున్నాడు. నేను బుక్ చేయను. మీ అమ్మ వాళ్ళని ఫోన్ చేయమని చెప్పు. అదో నాటకాలు చేస్తున్నావేమో. ఇప్పుడే చెప్తాను. వాడు పెళ్లి ఎందుకు చేసుకున్నా చెప్పు ఫస్ట్. హలో, ఏంటి వెళ్ళిపోయినది పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఇలా ఉంటదని తెలియదు కదా నాకు. ఎలా ఉంటదండి? ఎలా ఉంటదండి? నువ్వు మా అమ్మతో చెప్పించాలి అంతే కదా. సరే అదే వచ్చేస్తాను, ఊరు వచ్చేస్తాను అంటుంది పాప. ఇంటికి వచ్చేస్తానంటుంది. ఏమో ఒకసారి మాట్లాడింది, లైన్ లోనే ఉంది. హలో అమ్మా, చెప్పమ్మా పంపేమని. నేను వచ్చేస్తానమ్మా. ఒంట్లో పోలేదా? చెప్పు నువ్వు ఫస్ట్. నువ్వు చెప్తేనే పంపిస్తాడంట. నేను చెప్తే పంపిస్తే ఏదన్నా అవుతే మన మీద కడతాలో తెలుసా? మీరు పంపించమన్నమ్మలో పంపించామని అడుగుతారు ఇప్పుడు వాళ్ళు. అడుగు నువ్వు. దుఃఖం పాప. ఆసం ముందు ప్యాకెట్లు దగ్గరకు ప్యాకెట్లు ఉన్నాయి. తాగంటే తాగలేదు. ఫోన్ ఈ తాగనంది. మెడికల్ షాప్ ఉన్నాడు అయితే మెడికల్ నీకు నచ్చింది తీసుకుంది కానీ అంటే రానన్నది. చెప్తావా లేదమ్మా? నువ్వు ఒక్కదాన్ని ఎలాగొచ్చేస్తావు? ఒంట్లో బాగాలేదా నువ్వు? పర్లేదమ్మా, వస్తాను. బస్సే కదా. మొన్న ఒక్కదాన్ని రాలేదా నేను బస్సు ఎక్కి ఇక్కడికి? నాన్న చేయమని కాదు పాప, నాకు ఒకటి తెలియాలి పాప. ఏంటది? వచ్చిన 20 రోజులకి 15 రోజులకి ఏమంటే ఊరు వస్తుంది. ఏం తెలుస్తుంది ఇక్కడ? మీరు అక్కడ ఏమంటున్నారో ఏంటో నాకు అసలు అర్థమవుతుంది. అప్పుడు చేసుకునేలా ఒకలాగా అన్నారు, ఇప్పుడు ఏమో ఒకలా మాట్లాడుతున్నారు. ఏంటో మరి మేము ఎంత టెన్షన్ పడుతున్నాము ఇక్కడ. వచ్చి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగాలేనప్పుడు పని కాదు పాప. ఇక్కడ అన్న పనులు చెప్పేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తోమేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? దానికి ఇష్టం లేని ఏం చేస్తున్నారు చెప్పండి. ఏ పని లేదు, తిని కడుక్కోవాలి అంతే. పని ఏమీ లేదు. ఒక్కరితో ఉంటుంది కదా, అందుకనేమో ఏం పని చెప్పేసి చేసేస్తున్నారని మేము అంటున్నాం. అలాగని మరి అలా ఫీల్ అయిపోయి నేను వెళ్ళిపోతాను. అమ్మ ప్రాపర్ గానే ఉంది మీ ఎవిడెన్స్ అంతా కూడా. ఇన్స్టాగ్రామ్స్ లో అమ్మాయికి సంబంధించి మెసేజ్లు వచ్చినాయి అన్నారు కదా, అంటే మాకు ఎవిడెన్స్ ఉందండి, పలానా నెంబర్ గట్టిగా మాట్లాడింది ఎక్కువసేపు, అడిగితే కూడా చెప్పట్లేదు, అది పలానా అబ్బాయి నెంబరు, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా. ఓకే, మీరేమనుకుంటున్నారు? మేము ఎవరితోనైనా మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? ఎవరితో? ఇన్స్టాగ్రామ్ గురించే కావాలమ్మా. ఇన్స్టాగ్రామ్ ఎవరు పంపించారు దాని గురించి కావాలమ్మా. ఇప్పుడు చాలా సార్లు బతిమలినామమ్మ, కానీ అది ఇవ్వండి. ఫస్ట్ పంపించిన మెసేజ్ నెంబర్ ఏదో ఉంటుందంట కదా, అది అట్టుకుని సైబర్ క్రైమ్ కలిసి ఇస్తారంట కదమ్మా. ఏమో అందరు చెప్పే మాటలమ్మా. లీగల్ ప్రొసీడింగ్స్. నెక్స్ట్ మీకు ఆల్రెడీ కొంత సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించుకోపోయావా ప్రైవేట్ గా? చేయలేదా? తెలియలే అసలు చేశారా చేయలేదా? ఓకేనండి. ఇప్పుడు క్లాస్మేట్ ఫ్రెండ్ ఉన్నదమ్మా, ఆవిడ నీళ్ళెవరు అని చెప్పి ఎలిగేషన్ ఇద్దరు పిల్లల తల్లితో తిరుగుతున్నావు బోల్ బూతులు తిట్టారమ్మా. అవన్నీ చెప్తే ఈ రోజంతా సరిపోతుంది. ఏదన్నా కానీ ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు మీది. స్టార్టింగ్ నుంచి ఆ పిల్లకి ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు అనటానికి అక్కడ ఒక ఎవిడెన్స్. రెండు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అమ్మాయి ప్రాపర్ గా కాపురం చెయ్యట్లా. ఎవ్రీ 10 to 15 days కి ఎటువంటి రీజన్ లేకుండా కాపురాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. హెరేస్ చేశారు అని ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఫ్లేట్ ఫిరాయించడానికా? లేదు, వాళ్ళ అమ్మ ఆల్రెడీ క్లియర్గా ఒప్పుకుంటుంది. మీరు ఎక్కడ ఏమీ పని లేదు, తినటం ఆ చేతులు కడుక్కోవడం ఇంతే మా అమ్మాయికి ఉన్నది, ఒంటరిగా ఉండలేక వచ్చేస్తుందేమో అని. అంటే మీ ఆవిడ కోసం నువ్వు ఇంట్లోనే కూర్చోలేవుగా రోజు దీపారాధన చేసుకుంటూ. నీకున్న ఆప్షన్ నువ్వు డ్రైవింగ్కి వెళ్ళాలా, రూపాయి సంపాదించుకురావాలి, ఇల్లు నడిపించుకోవాలి. సో ఆవిడ ఒంటరితనం ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది. 2, అమ్మాయికి అసలు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. 3, అమ్మాయికి అసలు పెళ్ళే ఇష్టం లేదు. ఎందుకంటే నిజంగా భర్త ఇష్టం ఉంటే మార్చుకోవడానికి ట్రై చేస్తారు. ఏది నాకు ఇలా కావాలి ఇలా కావాలి, ఏ రోజు ఇలా కావాలని అడగట్లా. నీకెందుకు నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించు అంటుందే తప్ప నీ వల్ల ఈ ప్రాబ్లం ఉందని ఎక్కడా చెప్పలే అమ్మాయి. ఇక 3 లాస్ట్గా వాళ్ళు ఇచ్చిన ఆయుధం ఏంటంటే, వాళ్ళు వాడిన ఆయుధం ఇక ఇతని వైపు ఎటువంటి మిస్టేక్స్ కనిపించలేదు కాబట్టి ఇతన్ని వదిలించుకోవాలంటే ఒకటే ఆవిడకి ఆల్రెడీ వల్గర్ మెసేజ్లు వస్తున్నాయి. ఎవరినో గ్రూప్లో గుంపులో గోవింద పెట్టుకొని ఒక వల్గర్ మెసేజ్లు చాలా బూతుగా పంపించింది. ఎందుకు అట్లా పంపించింది అంటే,
మీరు అట్లాంటి కల్చర్లో ఉన్న వ్యక్తులు అది అసలు తేలడానికి మన ఇండియాలో లీగల్ సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక ఇష్యూని అది రాంగ్ ఇష్యూ అని తేల్చుకోవడానికే మోర్ దాన్ 3 to 5 years పట్టేస్తూ ఉంటుంది. కొంచెం ఈ లీగల్ సిస్టమ్ కాస్త మారితే నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళు వెంటనే బయటపడడానికి అవకాశం ఉంటుంది. అన్యాయం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ పడడానికి ఉంది. ఇక్కడ మీ దృష్టిలో మీరేంటి, మేమే బాధితులం అండి, ఇట్లా ఒక ఫాల్స్ కేసు వేసేసింది, పోలీసులు మా ఫోన్లు మాకు ఇచ్చేశారు అంటేనే అక్కడ అందులో ఎటువంటి ఎవిడెన్స్ లేదని. పోలీసులు ఆ ఫోన్ ఎందుకు ఉంచుకుంటారు అంటే ఎవిడెన్స్లో ఉంటే కనుక ఫోను అదొక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద దాన్ని ఉంచేస్తారు, ఫోన్ సీజ్ చేసి పెట్టేసుకుంటారు. సో ఆ ప్రాసెస్ లేదు కాబట్టి ఇందులో మీ వైపు నుంచి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళింది అనేది కోర్టులో ప్రూవ్ అవుతుందమ్మా. ఇక్కడ మనం ఏదో మాట్లాడేసుకుంటేనే సైబర్ క్రైమ్కి వెళ్ళి ఒక లెటర్ పెడితేనో అవ్వదు. మీకు ఒకసారి లీగల్ సిస్టమ్ గురించి క్లారిటీ ఇస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు అంటే మేము మీ మేనమామతో మీ అన్నయ్యతో మాట్లాడడమో లేకపోతే సైబర్ క్రైమ్ వాళ్ళతో మాట్లాడి టక్మని ఇట్లా తెచ్చేస్తే అవి లీగల్గా వ్యాలిడ్ కాదు. అర్థమవుతుందా? కోర్టు ద్వారానే ఇది ప్రూవ్ అవ్వాలి. ఒక ఫాల్స్ కేసు వేసినప్పుడు మీకున్న అవకాశం ఏంటంటే అది ఫాల్స్ కేసు అని ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ మీద డిఫామేషన్ కేసు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతని క్యారెక్టర్ పడిపోయేలాగా ఒక ఫాల్స్ కేసు ఫైల్ చేసి తిప్పింది. 3 to 5 years తిరుగుతున్నట్లే లెక్క కదా. సో ఇప్పుడు దీన్ని ఇట్లా అదే ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి అమ్మ ఇది రాంగు, మరి మీ ఇద్దరు ఏదో కాపురం రాకపోతే సెటిల్ చేసుకోండి, మ్యూచువల్ డైవర్స్కి ఇగో ఇంత కాంపెన్సేషన్ ఇస్తాడు అని ఇది స్టేజ్ మీద వాళ్ళు కూడా ఉంటే నేను ఇక్కడే సెటిల్ చేసి మేము ఉన్నంతలో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళం, కేసులు విత్డ్రా చేయించేవాళ్ళం. ఇక్కడ ఆపోజిట్ వాళ్ళు లేరు. 2 వాళ్ళు రావడానికి రెడీగా లేరు. 3 వాళ్ళు డైవర్స్ ఇవ్వడానికి రెడీగా లేరు. సో డైవర్స్ ఇవ్వడానికి రెడీగా లేనప్పుడు ఇంకెక్కడికి వాళ్ళు రారు. వాళ్ళకున్న ఒకే ఏంటంటే పేరుకి భర్త ఉండాలా, నడిచిపోవాలి అట్లాగా, మిగతావా ఆల్రెడీ నెల మెయింటెనెన్స్ వస్తే చాలు. ఈ కల్చర్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి బయటపడాల్సిన బాధ్యత మీకు మాత్రమే ఉంది, అవసరం మీది. అర్థమవుతుందా? ఇలా చిటికేగానే అలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒక జిడ్డు తగులుకుంది, అది సొంత వాళ్ళు అవ్వడం మీకు ఇంకా కష్టం. అదే మీకు ఇంకొక అమ్మాయి బయట సంబంధం అయ్యి ఉండి అక్కడ నుంచి సంబంధం గొడవలు వస్తే కనుక మీ మేనమామే పక్క నుండి అయ్యి మా అబ్బాయిని ఎట్లా అంటారా అట్లా అంటారా మా మేనల్లుళ్ళు అని అనేవాడు. ఇక్కడ మీరు ఒకటే అయిపోయేసరికి మీకు ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా లేడీస్కి కొంత ఫేవర్గానే మాట్లాడతారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా కానీ, సర్దుకోండి అని. లేదు అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఇద్దరు 2 వైపులో చుట్టాలి, మేము ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి మేము విలన్స్ అవడం అని సైడ్ ఉంటారు. మీకు అక్కడ ఇంకొక ప్రాబ్లం అయింది. సో ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఒక్కసారి జాగ్రత్తగా వినండి అమ్మా. మీరు భయపడే అంత కేసు కాదు ఇది, కాకపోతే కొంచెం టైం డ్రాగ్ అని అవుతుంది. ఏం టైం డ్రాగ్ అను, మీ అమ్మగారు ఏదైతే అడిగారో ఈ ఎవిడెన్స్ మాకు కావాలి అని, ఆ ఎవిడెన్స్ని ప్రూవ్ చేయాల్సింది వాళ్ళే. ఇది పలానా ఐడి నుంచి వచ్చింది, ఈ ఐడి ఈయనే క్రియేట్ చేశాడు, ఈయన ఫోన్ నెంబర్ నుంచి. అర్థమవుతుందా? ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా ప్రూవ్ చేసుకోకపోతే కేసు డిస్మిస్ అవుతుంది. డిస్మిస్ అయినాక వీళ్ళ మీద డెఫమేషన్ కేసు వేయండి, ఈలోపు మీ కేసు సెటిల్మెంట్ అవ్వకపోతే. మనం ఇట్లా వెళ్ళి సైబర్ క్రైమ్కి లెటర్ పెట్టేస్తే వాళ్ళు ఏం తీయరు, కేసులోనే కోర్టు నడిపిస్తూ ఉంటుంది. 2 ఈలోపు మ్యాటర్ సెటిల్ అయింది అనుకోండి, లోక్ అదాలత్లో పెట్టి ఆ కేసు క్లోజ్ చేసుకుంటారు. ఆ కేసు క్లోజ్ చేసుకుంటారు, మిగతా 2 కేసులు కూడా క్లోజ్ చేసుకుంటారు. ఇక 498 కేసు విషయానికి వచ్చి ఇది కూడా వేసేసే హక్కు లేడీస్కి ఉంది కాబట్టి వాళ్ళు వేసేస్తారు. వేసిన తర్వాత మీకు ఇందులోనూ ఆ క్రిమినల్ కేసులోనూ అడ్వకేట్ కావాలి. ఆ అమ్మాయి వేసే కేసులు వాళ్ళ ఊరిలోనే వేసుకుంటుంది. మీకు ఇక్కడ ఇంకొక భయం ఏంటంటే మేము అక్కడ లోకల్ కాదండి, మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడేమో వాళ్ళు ఏదైనా ఒకటే అయిపోతారేమో అని మీ భయం. అలా నమ్మకుండా ఉంటే అవ్వదు కదా. ఇప్పుడు ఒక లాయర్ మీకు నచ్చలేదు, కరెక్ట్గా చెయ్యట్లేదని మీకు అనిపిస్తే ఇంకో లాయర్ని మార్చుకోండి. ఆ ఫీజెస్ రీజనబుల్గా మాట్లాడుకోండి ముందే. ఎందుకంటే ముందే బల్క్గా ఫీజు ఇచ్చి మళ్ళీ నచ్చలేదంటే ఇంకో చోటుకి వెళ్తే ఆ ఫీజులు వెనక్కి ఇవ్వరు. సో అక్కడ మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని ప్రాపర్ వేలో, ఒకవేళ ఈ అడ్వకేట్కి వర్క్ తెలియదు అని మీకు అనిపిస్తే, లేదు ఫీజు ఎక్కువ ఉందని అనిపించినా, మీరు చేయాల్సిన పని గవర్నమెంట్ లాయర్ని అడిగే రైట్స్ మీకు ఉంటాయి. ఆ కేసుకి వెళ్ళినప్పుడు మీరు నుంచొని నాకు గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేయండి, నాకు ట్రాన్స్పోర్టే నేను సంపాదించేదానికి అయిపోతుంది నాకు అని గవర్నమెంట్ లాయర్ని అడగొచ్చు. నెక్స్ట్ డేట్లో కేసు ఉన్న రోజు ఆ అమ్మాయికి ఆల్రెడీ గవర్నమెంట్ లాయర్ ఉంటారు ఆ 2 కేసులు. మీరు గవర్నమెంట్ లాయర్ని అడగండి. వేరే అడ్వకేట్స్ని గవర్నమెంట్ అడ్వకేట్ కింద ప్రిఫేర్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ ఇస్తారు, జ్యుడిషియరీ సిస్టమ్ వాళ్ళు. సో మీరు అడ్వకేట్ని అక్కడ మీరు ఎఫెక్ట్ చేయలేకపోతే, ఎందుకు గవర్నమెంట్ వాళ్ళని అంటున్నానంటే, 1 మీకు ఫీజు కలిసి వస్తుంది, 2 వాళ్ళు కొంత హానెస్టీగా చేయడానికి అవకాశం ఉంటుంది, 3 ఒకవేళ ఏదైనా వీళ్ళు అటు ఇటు గవర్నమెంట్ వాళ్ళే ఉంటారు కాబట్టి సెటిల్మెంట్ మాట్లాడడానికి ఇంకొక అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్ది ఫాల్స్ కేసు ఇది, ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం చేయాలంటే కాంపెన్సేషన్ ఏదైనా ఇప్పించాలి అని. సో మీకు ఫ్రీ అడ్వకేట్స్ వస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు కేసు ఉన్న రోజు మీరు అడిగితే
2, 498 కేసులో మీ అమ్మ, మీరు, మీ నాన్నగారు రెగ్యులర్గా ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అడ్వకేట్ ఆబ్సెంట్ పిటిషన్స్ వేస్తూ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడే వెళ్ళండి. నువ్వు మీ అడ్వకేట్ చూసుకోండి, మీ పేరెంట్స్ని రెగ్యులర్గా ఆ కేసుకి తిప్పవసరం. చాలామంది ఏం చెప్తారంటే అసలు మీరు రాకపోతే అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయిపోద్ది అది ఇదే. మీ తరపున ఒక రిప్రజెంటేషను ఆబ్సెంట్ పిటిషన్స్ వేస్తుంటే వారెంట్ ఇష్యూ అవ్వదు. 3, మెయింటెనెన్స్ కేసు. ఆ అమ్మాయి నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది ఒకవేళ జాబ్ చేస్తే, వాంటెడ్లీ నీ దగ్గర ఆ రూపాయి వసూలు చేయడం కోసమని వేసింది అంటే ఆ కేసును కూడా కోర్టు కొంత కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. అమ్మ నీకు జాబ్ చేసుకునే అవకాశం ఉంది, అయినా నువ్వు ఆ 10,000 సంపాదించే అబ్బాయి దగ్గర 10,000 కావాలని అడుగుతున్నావు. ఇంకా నువ్వు బతకాలిగా, నీకు ఇల్లు నడవాలి కదా. సో ఇట్లాంటి కేసులో నీకు కెపాసిటీ ఉంది కాబట్టి నీకు ఒక 1 ఇయర్ టైం ఇస్తున్నాము, ఈ 1 ఇయర్లో నువ్వు ఏదైనా జాబ్ తెచ్చుకో అని డైరెక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ కేసులో కూడా మీకు అడ్వకేట్ని పెట్టుకోవాలనుకుంటే గవర్నమెంట్ అడ్వకేట్ని పెట్టుకోండి, లేదండి ఇక అన్ని గవర్నమెంట్ అడ్వకేట్ ఎందుకంటే ప్రైవేట్ లాయర్ని కూడా పెట్టుకోవచ్చు, అది మీ పర్సనల్ విషయం. ఎంసీ కేసులో ప్రైవేట్ లాయర్నే ప్రిఫర్ చేయమని చెప్తాను. లేదు గవర్నమెంట్ లాయర్ని పెడితే కోర్టుకు ఇంకొంచెం ఇంప్రెషన్, అరే పాప మీ అబ్బాయి దగ్గర అడ్వకేట్ ఫీజులు ఇచ్చే అంత కూడా లేదు, ఇంకా నేనే అక్కడ ఆర్డర్ ఇచ్చేది, మ్యాటర్ సెటిల్ చేసుకోండి అనడానికి ఒక అవకాశం ఉంది. ఓకేనా? ఇప్పుడు అప్పుడే సెటిల్మెంట్ అర్జెంటుగా మీరు చేయాల్సిన పని డైవర్స్ కేసు ఫైల్ చేయడం. ఎందుకంటే ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న కేసులో నువ్వు కాపురానికి రా అని పిలవటం వల్ల ఉపయోగం లేదు. 2, మీరు ఫెయిర్ ఫైటింగే చేయండి. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు, పైగా ఆ అమ్మాయి నాకు కాపురానికి వస్తానని ఎక్కడ అనట్ల. అర్థమవుతుందా? సో మీరున్న జ్యూరిస్డిక్షన్లో మీరు డైవర్స్ కేసు ఫైల్ చేస్తే సెటిల్మెంట్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి తిరగాలి, మీరు అక్కడ గవర్నమెంట్ లాయర్ని పెట్టుకొని తిరుగుతుంటే వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం మేము అన్న ఒక ఇబ్బందితోటి వాళ్ళు సెటిల్మెంట్కి ఇప్పుడే రారండి, ఎందుకంటే మీ కేసు జిడ్డు కేసు. ఎందుకు రారో చెప్పా, ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి జరగదు, ఆవిడ క్యారెక్టర్ మీరు కనుక్కోలేదు కానీ ఊరంతా కనుక్కున్నారు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. సొంత మేనబావే వదిలేస్తున్నాడు అంటే ఇంకా బయట వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవుతారు? నెక్స్ట్ ఆ అమ్మాయికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలని నిన్ను అడిగితే ఎంత పంచాయతీ చెప్తావు, ఇదిగోండి 2 monthsలో ఎంత చేసింది అని. అర్థమవుతుందా? 2 months 2.5 months మ్యారిటల్ రిలేషన్లో 2 years సపరేషన్ కూడా జరిగింది. సో డైవర్స్ కేసు మీరు ఫైల్ చేస్తే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళు సెటిల్మెంట్కి రాకుండా అంత త్వరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. వాళ్ళని సెటిల్మెంట్కి రప్పించడం నీకు ఒక ఆప్షన్. రాలేదు అనుకో, చట్ట ప్రకారం నువ్వు ఇంకో 2 years తర్వాత కేసు ఫైల్ చేసినా ఇదే ప్రాసెస్. అర్థమవుతుంది? అదేదో ఇప్పటి నుంచే వేసుకుంటే నీ టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ నీ మీద పెట్టే ఎలిగేషన్స్ ఊరికే ఎలిగేషనే తప్ప ఎక్కడ ఎవిడెన్స్గా లేవు. సో దాన్ని అంత అంటే ఎవరో అమ్మాయి ఉన్నారు, అందుకే 2 పిల్లలు ఉన్న ఫ్రెండ్ ఉంది అని, ఇవన్నీ ఎలిగేషన్స్. అంటే నీ మీద ఏదో బురద వేయాలి కాబట్టి వేశారే తప్ప మిగతా ఏమీ కాదు. సో ఇది కాపురానికి వచ్చే టైపు కాదు, ఇప్పుడప్పుడే సెటిల్మెంట్ అయ్యే టైప్ కాదు. నీకు న్యాయం జరగాలంటే లీగల్ సిస్టమ్ ద్వారానే జరగాలి. ఒకవేళ అమ్మాయి సెటిల్మెంట్కి రాకపోతే ఈ 3 కేసులు మీరు గెలుస్తారు. ఏవి? డైవర్స్ కేసు, 498 కేసు, ఆ వల్గర్ మెసేజ్ల కేసు ఏదైతే ఉందో అది గెలుస్తారు. ఒక్క మెయింటెనెన్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాపర్గా ఫైట్ చేసుకుంటూ వెళ్తే 2,000 ఇవ్వాలా 3,000 ఇవ్వాలా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు ఇచ్చే 2,000-3,000కో 5,000కో జీవితకాలం వెయిట్ చేయదుగా. సో మీరు అమాయకంగా ఉండడం, మీరు ఫైట్ చేయలేరేమో అని ఒక ఫీలింగు, ఇక మేము ఎంత అడిగితే అంత ఇస్తారు ఇవాళ కాకపోతే రేపైనా అన్న ఒక దీంతో వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయి మిమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు ఇంకా వాళ్ళు వేయాల్సినవి వేసేసారు కేసులు, ఇంకా మీరు భయపడడం దండగా. మీ ఫైటింగ్ మీరు చేసుకొని వెళ్ళటం బెటర్. మీకున్న ఆయుధం ఏంటి? డైవర్స్ కేసు. మీ పని మీరు వేసేసారే అనుకోండి, మీరు డైవర్స్ కేసు. ఈ డైవర్స్ కేసుని ఆవిడ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే రైట్స్ ఉంటే సుప్రీంకోర్టు ద్వారా. సుప్రీంకోర్టుకి వెళ్ళే అంత సీన్ ఉందా వాళ్ళకి? కష్టం. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ట్రాన్స్ఫర్ పిటిషన్ చేసే అంత ఎక్స్పెన్సెస్ వాళ్ళు పెట్టుకోరు. అంత ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడం కంటే మీతో సెటిల్ చేసుకోవడం బెటర్. అంటే మేము ఇక్కడ ఏమంటారమ్మా డైవర్స్ అంటే మీరు కేసులు అన్నీ ఎక్కడ వేస్తారంటే పెళ్ళి ఎక్కడైందో అక్కడ వేసుకోవచ్చు, మీ ఇద్దరు లాస్ట్గా ఎక్కడ కలిసి కాపురం చేశారో అక్కడ వేసుకోవచ్చు, ప్రెజెంట్ అవతల వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ. ఆ అమ్మాయి కేసులు వాళ్ళ ఊర్లో వేసుకుంటుంది, నీ కేసులు మీరిద్దరు లాస్ట్గా హైదరాబాద్లో కలిసి ఉన్నారుగా, ఆ హైదరాబాద్లో లాయర్ని పెట్టుకుని మీరు డైవర్స్ కేసు మూవ్ చేసేయండి. అక్కడ గవర్నమెంట్ ఒక కేసు ఉంది మేడం, అది కోర్టుకి నడుస్తుంది మేడం. ఏం కేసు? అదే కాపురానికి కాపురానికి రా మేడం. అక్కడ వేసావా? అక్కడ ఎందుకు లాయర్ వేసారా? లాయర్ వేసారు మేడం. 9 వాయిదాలు అయింది మేడం. 9 వాయిదాలకు ఒకసారి కూడా అటెండ్ అవ్వాలి. ఎక్స్పార్టీ ఆర్డర్స్ అయినాయా? అంటే ఆ అమ్మాయి అటెండ్ అవ్వకపోతే నీకు ఫేవర్ గా డైరెక్షన్ ఇస్తారా? అయ్యిందా అది? లేదమ్మా. పోనీ ఒకవేళ ఆల్రెడీ అది వేసారు అంటున్నారు కదా, అది త్వరగా ఆర్డర్ చేయించేసుకోండి. అది అయిన తర్వాత డైవర్స్ వేసుకోండి. వాళ్ళ ఇంటి దగ్గర వేయడం కాదు, మీ ఇంటి దగ్గర మీరు వేసుకోవాలి. మీ ఇంటి దగ్గర మీరు వేసుకుంటే వాళ్ళకి అది 2 స్టేట్లు వేరవుతాయి కాబట్టి రిస్క్ అవుతుంది. అన్నీ ఆవిడ దగ్గర తీసుకెళ్ళి పెడితే ఆవిడ మిమ్మల్ని తిప్పుతుంది, మీరు తిప్పడం కాదు. అందువల్ల వాళ్ళు ఇప్పుడప్పుడే సెటిల్మెంట్కి రారు.
అర్థమవుతుందా? అలాంటి క్రూయలు ఉన్న అమ్మాయి, నేను రాను మొర్రో అనే అమ్మాయితో నువ్వు ఆర్సీఆర్ వేయడం వల్ల యూజే లేదు. చాలా మందికి తెలియక ఏమనుకుంటారంటే కాపురానికి రమ్మని ఒక నోటీసో కేసో ఫైల్ చేస్తే ఆ ఆర్డర్ కాపీ మిగతా కేసులు గెలవడానికి పనికొస్తుంది. అది ఒకప్పుడు. ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చాలా మారినాయి. వాళ్ళు క్రూయల్ అంటే క్రూయల్ అంతే, డైవర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కరెక్ట్గా ఫైట్ చేసుకుంటే, నిజాయితీగా ఫైట్ చేసుకుంటే. నీది నిజాయితీ కేసు, నువ్వెందుకు ఇట్లా డొంక తిరుగుడుతో వెళ్ళటం అవసరం? అంటే అక్కడ కొంచెం చుట్టాలు అయ్యి చెప్పిన వాళ్ళ వాళ్ళు ఊరు పెద్దలు కూడా మాకే సపోర్ట్ ఉన్నారమ్మా. అంతా సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు వినట్లేదు కదా. అవునమ్మా, అవతల వాళ్ళే వాళ్ళు వినట్లా. వినట్లేదమ్మా. అయినేలాగా చేసుకునే బాధ్యత మీది. ఒకవేళ అక్కడ ఆల్రెడీ ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తే, ఆర్డర్ ఇంకో 2 రోజుల్లో ఒక 4-5 డేట్లో ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తుందంటే అది తీసుకున్నాక డైవర్స్ చేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ వేశారు కాబట్టి. లేదు ఇంకా స్టార్టింగ్లోనే ఉంది, ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది అంటే అది విత్డ్రా చేసుకొని మీరు మీ డైవర్స్ వేసుకోవడం బెటరు. అది మీరు ఇక్కడ ఎక్కడైతే ఉంటారో అక్కడ వేయండి, వాళ్ళ ఇంటి దగ్గర వేయడం కాదు. ఆవిడ కేసులు వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగో వేసుకుంటుంది. అర్థమవుతుందా? ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ అనేది నా ఉద్దేశం. సార్ ఏం చెప్తారు? వాళ్ళని అడగటం కదా నాకు డౌట్ ఒకటి. సార్, ఇప్పుడు ఆ అమ్మాయి కాపురానికి రానంటుంది, వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోతాను, మొదటి నుంచి లేదు. ఇప్పుడు రాకుండా వెళ్ళిపోయిన అమ్మాయి భరణం అడగటం ఏంటి? ఆ అమ్మాయి ఉండలేదు కదా, అమ్మాయి సరే వీళ్ళ కేసులో అదే కేసు. నేను కాపురం చేసి ఇతను హింస పెట్టాడంటే, గృహహింసో ఇంకో హింసో ఉంటే నేను వెళ్ళిపోతే అప్పుడు నేను డైవర్స్ అప్లై చేసి మెయింటెనెన్స్ అడగాలి. అసలు కాపురమే చేయకుండా వెళ్ళిపోయి మెయింటెనెన్స్ ఏంటి ఎట్లా అడగటం? సూపర్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా చాలా మందికి, అడ్వకేట్స్కే సగం మంది తెలియదు. యాక్చువల్గా కాపురానికి రాను, ప్రాపర్ రీజన్స్ లేకుండా కాపురానికి రాని అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. జాబ్ చేసుకుని కెపాసిటీ ఉండి వాంటెడ్లీ జాబ్ మానేసిన అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. అలాగే డైవర్స్ ఈజీగా వస్తాయి. తనకి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. మీ కేసులో ఆ స్పెషాలిటీ ఉంది అని చెప్తున్నా. ఇతని కేసులో అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. జాబ్ చేస్తుందమ్మా. జాబ్ చేస్తుంటే అసలు రాదు. సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్నది కాపురానికి రాని అమ్మాయికి మెయింటెనెన్స్ ఎందుకు ఇస్తామని. ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రాపర్ రీజన్ లేకుండా కాపురానికి రాను అనే అమ్మాయికి మెయింటెనెన్స్ లేదు. అప్పుడు వాళ్ళు తీసుకునే రీజన్ ఏంటంటే ఫాల్స్ కేసు. ఇలా వల్గర్ మెసేజ్లు పంపించారండి, నన్ను బూతులు తిడుతున్నాడు. వల్గర్ మెయింటెనెన్స్ కి, వల్గర్ మెసేజ్ కి మెయింటెనెన్స్ కి సంబంధం లేదు. వల్గర్ మెసేజ్ అనేది సెకండరీ. కాపురానికి వెళ్ళకపోవడానికి రీజన్ అది అనేది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. ఇవి వీళ్ళ అడ్వకేట్ అసలు క్రూయాలిటీ లేదండి అక్కడ. ఇది వల్గర్ మెసేజ్ ఒక డేట్ వేరు, ఈ అమ్మాయి కాపురం నుంచి వెళ్ళిపోయిన డేట్ వేరు కదా. అవి ప్రూవ్ చేసుకుంటేనే మీ అడ్వకేట్ మెయింటెనెన్స్ గెలవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ లిటిగేషన్ పాయింట్స్. అసలు ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, అది మేజర్ పాయింట్. ఆ పాయింట్ మీద వీళ్ళకి మెయింటెనెన్స్. ఎందుకు ఎంతకాలం డైవర్స్ కి అప్లై చేయలేదు మీరు? సార్ క్రిస్టియన్ మ్యారేజ్ అంటే 2 years కంప్లీట్ అవ్వాలి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. మిగతా రిలీజియన్స్ లో ఏమో హిందూ మ్యారేజ్ కానీ ఏదన్నా 1 year కంప్లీట్ అవ్వాలి. సో వీళ్ళకి ఏంటంటే క్రిస్టియన్ మ్యారేజ్ వీళ్ళు చేసుకున్నారు. అందుకని వీళ్ళ అడ్వకేట్ ఈ లోపు టైం సేవ్ అవుతుందని కాపురానికి రమ్మని రెస్టిట్యూషనల్ కన్జుగల్ రైట్స్ కేసు వేశాడు. ఒకవేళ అక్కడ 3 అయిపోయినాకమ్మా ఇక్కడే కేసు వేసుకుంటా అంటే మీరు ఓదిస్తారమ్మా? నాకు తెలియదమ్మా లాయర్లు ఎవరని. అలాగే అమ్మా, మా తరపు నుంచి మేము ప్రొసీడ్ అవుతాం. కాకపోతే లీగల్ ఎక్స్పెన్సెస్ కొంత నామినల్గా ఉంటాయి కదా, అవి చూసుకుంటానంటే మా జూనియర్స్తో ఎవరితోనన్నా మీకు వేయిస్తాను. నేను సపోర్ట్గా ఉంటాను వాళ్ళకి. సరేనా? ఇక్కడ డైవర్స్ వేస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మేము ఉన్నామని తెలిస్తే మీకు కొంత త్వరగా సెటిల్మెంట్ అవ్వడానికి ఉంది. లేదా కేసు గెలిసేది 100% ఛాన్సెస్ ఉన్నాయి మీకు. సో ఎక్కడో రిస్క్ తీసుకుని వాళ్ళే సెటిల్మెంట్కి రావాలని అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని కేసులు సెటిల్మెంట్ చేసుకోవడం కంటే న్యాయం కోసం పోరాడడం బెటర్. మేబీ మీకు టైం వేస్ట్ అవుతుందేమో. వాళ్ళు సెటిల్మెంట్కి వస్తే రూపాయి ఇచ్చన్నా వదిలించుకోమని చెప్తారు, అసలు సెటిల్మెంట్గా రావట్లేదు. అలాంటి వాళ్ళ కోసం న్యాయం కోసమే పోరాడడం వల్ల అరే ఒక ఫాల్స్ కేసులు వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే అప్పటికే మీకు 3 to 4 years మీకు అంతా ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందా? సో మీకు మంచి అడ్వకేట్ మా టీం తరపు నుంచి రెఫర్ చేస్తామండి. మీరు అక్కడ కేసు ప్రొసీడింగ్స్ ఏమైనా చూడండి. అలాగే అక్కడ కూడా మీకు అందుబాటులో ఉండడానికి చూస్తాం. సరేనా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.